ఉద్యోగుల సమస్యలపై ఉద్యమానికి రంగం సిద్ధమైంది. పెండింగ్లో ఉన్న డిఏలు, రెండో పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు గళమెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఈ నెల 27న భారీ మహాధర్నాకు తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి టీజీఈ జాక్ పిలుపునిచ్చింది. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని టీజీఈ జాక్ నాయకులు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద టీజీఈ జాక్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. మహాధర్నాకు పోలీసుల నుంచి అనుమతి కూడా లభించిందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిపిఎస్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని టీజీఈ జాక్ చైర్మన్ ఎండి జావీద్ అలీ, సెక్రటరీ జనరల్ డాక్టర్ వైద్యనాథ్ పిలుపునిచ్చారు. మహాధర్నాలో ప్రధానంగా 5 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు టీజీఈ జాక్ నాయకులు తెలిపారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న 6 విడతల డిఏ, డిఆర్లను వెంటనే విడుదల చేయాలి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఆప్స్ను పునరుద్ధరించాలి. ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ఉండాలి. నూతన ఈహెచ్ఎస్ను సక్రమంగా అమలు చేయాలని ధర్నాకు దిగుతున్నట్లు తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులను కలిసిన టీజీఈ జాక్ నాయకులు మహాధర్నా ఉద్దేశాలను వివరించారు. ఉద్యోగుల ఐక్యతే తమ డిమాండ్ల సాధనకు ప్రధాన బలమని వారు స్పష్టం చేశారు. ప్రతి కార్యాలయం నుంచి సమన్వయంతో ఉద్యోగులు తరలివచ్చి మహాధర్నాలో భాగస్వాములు కావాలని కోరారు. ఉద్యోగుల హక్కుల కోసం నిర్వహిస్తున్న ఈ మహాధర్నాకు భారీగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 27న జరిగే మహాధర్నా ద్వారా ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ సెక్రటరీ వేల్పూరు రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, టీజీఓ సెక్రటరీ సంతోష్తో పాటు ప్రమోద్, వేణు, శ్యాంసుందర్, శ్రీనివాస్, శాంతికుమార్, రమేష్, నాగేశ్వరరావు, యాదవరెడ్డి, షరీఫ్, నాగరాజు, గోపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.